రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట ఇక ఏలూరు కొత్త బస్ స్టాండ్ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నెరవేరుస్తామని అన్నారు. మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అంటున్న మంత్రి పార్థసారథితో మహిళలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చే హామీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మహిళలకు అయితే ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తుంది. స్త్రీ శక్తి పథకం ఏదైతే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి కొంతమంది ఏలూరు నుంచి మహిళలు ఉన్నారు. మరి మీరు చెప్పండి, మీరు ఏలూరు వెళ్తున్నారు, మీకు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఎలా అనిపిస్తుంది? సంవత్సరాలు ఉంటానన్నాడు. రాముడు పాలన వచ్చింది. సూపర్ 6 చేయలేడు చంద్రబాబు గారు. సూపర్ 6 పథకాలు అన్ని సూపర్ 6గా సూపర్గా చేశారు చంద్రబాబు నాయుడు. సో స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు, సంక్రాంతి పండుగలాగా అందరూ పండుగ చేసుకున్నారు. సూపర్ 6లో పిల్లలకి డబ్బులు వేశారు, చదువుకున్నారు. అమ్మఒడి వేశారు, రైతులకి డబ్బులు వేశారు. ఏది చేయలేరు అన్నారు జగన్ గారు. 30 సంవత్సరాలు నేనేముంటా, రావణుడు జనాలందరినీ మనల్ని కాల్చులు తినే రావణుడు నాశనం అయిపోయాడని చెప్పి రాముడి పాలన వచ్చింది. మా అందరికీ హ్యాపీ అండి. సంక్రాంతి పండుగ వచ్చినట్టు మా అందరికీ. ఇంకో కొంతమంది అయితే మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నుంచి వచ్చాం. మేము మాకు హెడ్ క్వార్టర్ ఏలూరు అండి. ఇప్పుడు అందుకని ఏలూరు రావడానికి మాకు అన్ని రకాలుగా చాలా ప్రతి హామీని కూడా మాట నిలబెట్టుకుంటూ కాదు, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం చెప్పిన హామీలన్నింటిలో కూడా కోతలు విధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా అన్ని పథకాలకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ పథకానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఉందో కూడా అన్ని హామీలు కూడా వాళ్ళు కన్ను లేని కబోదులు. మనం ఏం చేస్తాము, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ ని చెడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తాం. మినిస్టర్ గారు ఉన్నారు కూడా, మినిస్టర్ కూడా చెప్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నామంటూ కూడా మంత్రి పార్థసారథి సోషల్ చేస్తున్నారు. కడపలో జరిగిన స్వాతంత్ర